సాధారణంగా గత 2 సంవత్సరాలుగా నేను ఒక నియమం పెట్టుకున్నాను. వెంకయ్య నాయుడు గారు ఉన్న సభలో ఇంకెవరూ ప్రసంగించకూడదు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన ప్రసంగం వినడానికి వచ్చినప్పుడు పెళ్లికోడుతో పాటు తోడి పెట్టుకోడులాగా నేను ఎందుకని చెప్పి నియమం పెట్టుకున్నాను. అయితే రాజుగారు ఏం చెప్పారంటే, మీరు సభా ప్రారంభకులండి అన్నాడు. మరిక తప్పలా. 1000 సంవత్సరాల క్రితం ఈ గోదావరి తీరంలో, ఈ రాజమహేంద్ర నగరంలో, పట్టణంలో ఒక తెలుగు భాషకు సాహిత్యానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి విప్లవం నన్నయ్య గారి యొక్క ఆంధ్రీకరణ, ఆంధ్ర మహాభారతాన్ని. ఆది కవి నన్నయ్య, ఆది గ్రంథం మన భారతం. అందులో మొట్టమొదటి పద్యం తెలుగువారి తొలి తెలుగు పద్యంగా నన్నయ్య గారు రాసినటువంటి పద్యం. రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాత్రవ పరాగుడు, రాజమహేంద్రుడున్న తిన్నన్నాడు. అంటే భారతం ఉన్నంతకాలం రాజరాజ నరేంద్రుడు ఉంటాడు, తెలుగు జాతి ఉన్నంతకాలం భారతం ఉంటుంది. అదేవిధంగా మరలా 1000 సంవత్సరాల తర్వాత ఇంకొక విప్లవం, తెలుగు భాష ఏమైపోతుంది అనేటువంటి ఒక బాధ ఏర్పడినప్పుడు ఇక్కడ వెంకయ్యనాయుడు గారు కానీ, గరికపాటి వారు కానీ, మేమంతా ఎక్కడ ఏ సభలకు వెళ్ళినా అందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు తప్ప యువకులు విద్యార్థులు కనపడేవారు కాదు. ఇప్పుడు రాజుగారు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ ఒక మహా విప్లవానికి 1000 ఏళ్ల తర్వాత మళ్ళీ నాంది పలికారు. అది ఏమిటంటే, యువకులకు విద్యార్థులకు తెలుగు భాషా సాహిత్యాలను అందించేటువంటి కార్యక్రమం. ఈ ప్రక్రియ ఏమిటంటే, మన సభలకు పెద్దవాళ్లే వస్తున్నారు, యువకులు రావట్లేదనేటువంటి బాధపడినప్పుడు అవసరం లేదు, మనమే విద్యార్థుల దగ్గరికి యువకుల దగ్గరికి వెళ్దామనేటువంటి ఈ ప్రక్రియకు ఆయన నాంది పలికాడు. మూడు దిక్కు ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ. అందుకని సరస్వతి ప్రార్థన చేస్తాను నేను. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచున్నట్లు. అమ్మా సరస్వతీ మాత, తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచున్నట్లు. తెలుగు కన్యల పాట తేట మాటల పేట, తెలుగు కన్యల పాట తేట మాటల పేట, నీ కంఠ సీమలో నిలుచున్నట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, నీ ఇంటి ముంగిట నిలుచున్నట్లు. తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరములొసగంగ వేడదా వాగ్వధోటి, జలజభవు బోటి, సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వేటి, విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి. ఈ గోదావరి జిల్లా మర్యాదలకు మారుపేరు. అలాంటి పవిత్ర గోదావరి జిల్లాలో మన ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ పట్టణాన్ని రాజమండ్రిగా కాకుండా రాజమహేంద్రవరంగా పిలుచుకోవడం మొదలు పెడితే మనం తెలుగు భాషకు, మన భారతీయ భాషకు ప్రాధాన్యత ఇచ్చిన అవుతుందని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినవి. మన పదాలు వాళ్ళు పలకలేక, మన పదాలు మనం మర్చిపోయేట్టుగా చేయడానికి, మన సంస్కృతిని వాళ్ళు చెడగొట్టడం కోసం వాళ్ళ పేర్లు మన పైన రుద్దారు. వాటిని ఆ ఇంగ్లీషు బానిసల యొక్క పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత మనము మన పద్ధతులకు రావాల్సి ఉండే, కానీ దాన్ని తగినంత చొరవ తీసుకోకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రాజరాజ నరేంద్రుడు ఏలుబడిలో తెలుగు సాహితీ సేద్యం ఉత్కృష్ట దశకు ఆ రోజుల్లో చేరుకుంది. అలాగే మహాభారతాన్ని తెలుగులో అనువదించిన మహనీయుడు ఆయనకు అభిష్టాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించి ఆది పర్వం, సభా పర్వాలను పూర్తిగా ఇక్కడే రచించినట్టు యొక్క మన నన్నయ్య భట్ యొక్క జన్మభూమి కూడా ఇది. అందువల్ల ఇది ఎంతో చాలా ఉత్కృష్టమైన భూమి, పవిత్రమైన భూమి. తెలుగులో మాడకపోతే ఫ్యాషన్ కాదు. తెలుగు రానివాడు
తెలుగు రానివాడు తెలుగువాడు కాదు, తెలుగులో మాట్లాడిన వాడు తెలుగు నాయకుడు కాదు, తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు. నీకు చూడండి, రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు. చాలామంది ఉన్నారు రాజమండ్రిలో, నేను చెప్పలే, శుభ్రంగా తెలుగు మాడతారు వాళ్ళు. కానీ తెలుగుదేశంలో పుట్టి అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు, తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది. ఇది అంటూ వ్యాధి. ఈ అంటూ వ్యాధిని ఎంత తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంతగా మనం బాగుపడతామని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ తెలుగు మనకు గర్వకారణంగా ఉండాలి. మనందరం సంఘటితంగా ఉంటూ తెలుగు భాష ముందు తరాలకు కూడా పదిలంగా ఉండే దాన్ని విధంగా మన అందరం ప్రయత్నం చేయాలి. సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాలని శ్రీ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టుకు ఎందుకు చెప్పాలని అనిపించింది ఆయనకి, ఎందుకు వాళ్ళు దాన్ని పాటించారు. పత్రికలను ఇతర సాహిత్యాన్ని వ్యవహారిక భాషలో రాయాలని వీరేశలింగం పంతులు గారు ఆ రోజు ఎందుకు అనిపించి ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే అమ్మ భాష యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. అమ్మ భాషను మర్చిపోతే అమ్మను కూడా మర్చిపోయినట్టే. అందుకని ముందు ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో భాష అవుతుందో ఆ భాష మాట్లాడదామని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. మనసులో ప్రతిన పొందాం. మీకు నేను మీటింగ్లో ప్రతిజ్ఞ చేయమని నేను చెప్పను. మనసులో ఆ ప్రతిన పొందితే కష్టమేం కాదు. మనం పుట్టింది తెలుగులో, కానీ మనకు అలవాటు అయిపోయింది మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ, ఈ అలవాటు అయిపోయి ఆ అలవాటు ప్రకారం మమ్మీ అని. ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు. అమ్మలకు అందరికీ నమస్కారాలండి. మా పండగ పాత చరిత్ర నుంచి ఇప్పటి వరకు 45 రోజుల పండగ మేము అంగరంగ వైభవంగా
మా సత్తమ్మ తల్లి దగ్గర నుంచి, మరిడమ్మ తల్లి దగ్గర నుంచి, కుంచుమాంబ, పోలమాంబ దగ్గర నుంచి నిన్న పండగ జరిగి ఒక పూట కూడా అవ్వలేదండి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు, కమిషనర్ గారు వచ్చి మా అమ్మని గుడిని సగం తొలగించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేమందరూ చాలా ఆందోళనకరంగా శివాసారులు కానీ, మా కమిటీలు కానీ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా మొదలెట్టామండి. మేము ఏం తప్పు చేసామని మాకు పూట కూడా అవ్వలేదు. మా పైన ఇంత ఆందోళనకరణ చేస్తున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు పగపట్టారు మా మీద? మేము ఎవరికి కీడు చేసాము, చెడు చేసాము? మా పండగ మా కులదేవతని మేమందరం అంగరంగ వైభవంగా పూర్వకాలం నుంచి వచ్చిన పండగని మేము గత 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే పండగని ఎంతో ఘనంగా చేసుకున్నందుకు మాకు ఏంటి ప్రతిఫలం ఏంటని మేము జస్టిస్ని అడుగుతున్నామండి. మేము చేసిన తప్పేంటి? మేము చేసిన లోపం ఏంటి? ఎక్కడ రాజమండ్రిలోన ఎన్నో గుళ్ళు ఉన్నాయండి. రాజమండ్రిలో చాలా గుళ్ళు ఉన్నాయి. హైవే రోడ్ల మీద ఉన్నాయి. సందుకి గొంతుకు ఉన్నాయి. ఊరి చివరన ఉన్న సత్తమ్మ తల్లి మీద ఎందుకు పడ్డారు? దయించి ఎవరు కూడా అధికారులు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారన్నారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన మనిషి ఎవరు? కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఆ కంప్లైంట్ ఇచ్చిన మనిషి కానీ అధికారులు కానీ దయించి మా పైన ఉన్న ఇది విరమించుకోకపోతే బాగోదు. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి గతంలో ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీ మనసులో ఏం పెట్టుకున్నారు? మా తల్లి మీద చేయడానికి మీరు మీకు ఎవరు ఇచ్చారు అధికారం? మీ దేవుళ్ళ మీద కానీ మీ మీద కానీ ఎవరు చేస్తున్నారు? మా తల్లి మీద చేయడానికి మీరేంటి? అంతే. గతంలో చేశారని ఊరుకునేది లేదు. అస్సలు ఊరుకోప్పుడు మేము ఏం చేస్తున్నారు? ఎవరు చూసుకొని చేస్తున్నారు? దేనికి ఊరుకొని, దేనికి భయపడం? మేము అందరం కలిసి కట్టుకుని ఉన్నాం. మేము ఎంత దూరమైన వెళ్తాం, ఎంత ఇదని చేస్తాం, మేము పోరాడతాం. మేము అది మీరు తెలుసుకోవాలి. అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ మనం నిర్మించుకోవటం జరిగింది. 2011 మార్చి 20ని ప్రారంభమైనటువంటి ఈ దేవాలయంలో కేరళ సాంప్రదాయంలో అక్కడ జరిగేటటువంటి పూజలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా 2011 సంవత్సరం నుండి కూడా ఇక్కడ కేరళలో జరిగే విధంగా తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తిరువాభరణోత్సవం ఈ నెల 14వ తేదీ మకర సంక్రాంతి నాన్న నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కేరళలో ఏ రోజునైతే తిరువాభరణోత్సవం జరుగుతుందో అదే రోజున ఇక్కడ ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడానికి మా మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులతో పాటు ఈ తిరువాభరణాలను తీసుకురావడానికి అరిగెల బాబు గారు ముందుకు రావటం జరిగింది. అంటే వారి 18వ సంవత్సరం సందర్భంగా నేను ఈ సంవత్సరం తిరువాభరణాలు తీసుకొస్తానని కోరటంతో ఇక్కడ ఉన్నటువంటి మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా అంగీకరించడం జరిగింది. యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ రకంగా చండాయ్, అదేవిధంగా వివిధ వేషధారణలు వీటితోటి తీసుకొస్తున్నామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజుని ఇక్కడ అన్నదానం ప్రారంభించడం జరుగుతుంది. స్వాములతో పాటు ఈ సంవత్సరం సివిల్ స్వాములకు కూడా మేము భిక్షని పెట్టడం జరిగింది. ఏ రకంగా అయితే శబరిమలలో తిరువాభరణాలు తీసుకెళ్తున్నప్పుడు గరుడ పక్షులు వస్తాయో ఇక్కడ కూడా గరుడ పక్షులు రావటం జరిగింది. 2011 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ తిరువాభరణాలు తీసుకొచ్చి రామ్మోహన్ రావు గారి సరస్సు మీద ఉంచి అక్కడి నుంచి దేవీ చౌక్లో అమ్మవారి హారతి తీసుకుని కోట కుమ్మానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా గరుడ పక్షులు వస్తున్నాయి. అదే స్వామి ఇక్కడ ఉన్నాడన్న దానికి నిదర్శనం. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి వారి సహస్రనామాల్లో కూడా ఒక పదం ఉంది. అదేంటంటే గోదావరి తటస్థిర నివాసే
స్వామి శరణఘోషలో కానీ స్వామి సహస్రనామాల్లో కానీ ఈ వర్డింగ్ ఉంది, గోదావరి తటస్థర నివాస అన్నది. అంచేత గోదావరి తీరంలోనే కాకుండా పంబకి కూడా అక్కడ 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో శబరిమల దేవాలయం ఉంది. కానీ ఇక్కడ గోదావరి పక్కనే గోదావరి తటస్థర నివాస అన్నదానికి ఉదాహరణగా ఇక్కడ నదీ తీరాన్ని ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి టెంపుల్ ఇదే. దీని అభివృద్ధిలో సహకరించినటువంటి దాతలకి, దీన్ని ఈరోజు వరకు చక్కటి నిర్వహణతో నిర్వహిస్తున్నటువంటి మా సభ్యులందరికీ, అంటే అయ్యప్ప కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక చాలామంది గుడి యొక్క అన్ని కార్యక్రమాల్లోనూ ఎస్పెషల్లీ అన్నదానంకి సంబంధించింది ప్రతిరోజు కూడా వాడి యొక్క సొంత పనులన్నీ మానుకొని ఎంతో సేవ చేసినటువంటి సేవకులు ఉన్నారు ఇక్కడ చాలామంది వెనకాల. వాళ్ళందరికీ కూడా ఈ మా శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం తరపుని వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయం గణపతి హోమం నుంచి రాత్రి మన దేవుడికి సయ్య చేయడం కాంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఓపెన్ అయిన కాంచి ఎలా జరుగుతుందో పౌళింపు సేవ వరకు కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో సందర్భంగానే ఈ సంవత్సరం అన్నదానం కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది. విజయదశమి రోజు నుంచి రేపు మకర సంక్రాంతి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే జక్కముడి రామ్మోహన్ రావు అన్నదాన కార్యక్రమాన్ని మట్టుకు అద్భుతంగా చేయాలని ఆయన యొక్క ఆశయం. అలాగే గుడి కూడా చాలా బాగా డెవలప్ చేయాలని ఆశయం. ఆయన యొక్క ఆశయాలను పునిపుచ్చుకొని మా డైరెక్టర్లు అందరూ కూడా డెడికేటెడ్గా ఈ గుడిని డెవలప్ చేయడం విషయంలో కానీ అన్నదాన కార్యక్రమాన్ని కానీ ఎక్కువగా ప్రాచుర్యం వచ్చేలా చేసుకొని ఈ సంవత్సరం కూడా అద్భుతంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికీ 1,20,000 మంది అయ్యప్పలు కానీ భక్తులకు కానీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది, అన్న సమారాధన చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ సంవత్సరం ఒక 24 కేజీలతో అయ్యప్ప స్వామి గుడి దగ్గర అందరి దగ్గర భక్తులందరి దగ్గర సేకరించి కొంతమంది డైరెక్టర్లు కూడా వేసుకొని అయ్యప్ప స్వామి యొక్క గుడి గుమ్మాలకి ఒక ప్రమాణమైనటువంటి చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటుంది. దానికి తలుపులన్నీ కూడా దౌడు రామకృష్ణ గారు ఇచ్చారు. ఇవి కాకుండా అన్నదానానికి స్టార్ట్ చేసిన కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి ఇప్పటి ఈ సంవత్సరం వరకు కూడా మాకు ఫస్ట్ 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టించారు మందులు కేసీఆర్ గారు. అలాగే ప్రతి వాళ్ళు కూడా మన హనుమంతరావు గారికి నేను ఇంకా డెడికేటెడ్గా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరంలోకి ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం మా ఆధ్వర్యంలోనే జరిగింది. మా డైరెక్టర్లు అందరూ కూడా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే జక్కముడి విజయలక్ష్మి గారు కూడా ఇప్పుడు కొద్దిగా ఖాళీ కనుక వారు కూడా రోజు వచ్చి ఈ అసలు ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది వారి యొక్క పర్యవేక్షణ కూడా చూసుకోవడం జరిగింది. అది చాలా మంచి నిర్ణయం. అలా రాజా కూడా ఇంచుమించు ఒక 10-15 సార్లైనా వచ్చి చూసుకున్నాడు ఆయన. అలా ఏంటంటే ఈ రకంగా ఏదో రకంగా ఈ అయ్యప్ప స్వామి మా మీద పెట్టినటువంటి బాధ్యతకి జక్కముడి రామ్మోహన్ రావు దాన్ని నిర్వర్తిస్తూ 100% మా యొక్క అన్ని యొక్క ఇచ్చేసి 100% దీన్ని డెవలప్మెంట్ చేయడంలో ప్రతిరోజు ఇక్కడే చూసి అన్నీ చేసుకుంటున్నాం. వారి యొక్క సహకారం కూడా పూర్తిగా మాకు అందిస్తున్నారు. అయితే గతంలో ఈ ప్రారంభించిన నుంచి 12 సంవత్సరాలు బట్టి ఎర్లీ మార్నింగ్ 5:30 గంటలకల్లా గణపతి హోమం స్టార్ట్ చేస్తాం. అది 6:30 7:00 అయిపోతుంది. అయితే సామాన్యులు కూడా
ఇంటి దగ్గర గణపతి హోమం చేయించుకోవాలంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క పూజా సామగ్రి అంతా ఈ దేవాలయం ఇస్తూ ఆ యొక్క చేయించుకున్న వ్యక్తులకి భక్తులకి ఒక 120 రూపాయలు మాత్రమే మేము దానికి ఏర్పాటు చేసాం. అలాగే మరి ఈ సంవత్సరమే ఆలయ సముదాయంలో మన శివలింగం లేదనే ఒక ఆలోచనతో మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంతా ఆలోచించి ఒక శివలింగం ప్రతిష్ఠించాలంటే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి ట్రస్ట్ బోర్డు కోరితే ఆ అవకాశం నాకే ఏర్పాటు ఇచ్చారు. దాని మీద తమిళనాడులో ఆ యొక్క మకర తోరణాన్ని అంతా కూడా తమిళనాడులో చేయించాం. అలాగే ఈ శివలింగం కూడా కాశీ నుంచి రప్పించి ఇక్కడ యొక్క ప్రజలకి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ మరకత శివలింగం అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ యొక్క మామూలు శివలింగానికి 100% అయితే ఈ మరకత శివలింగానికి ఫలితం 1000% ఉందని చెప్పి మరి పెద్దలు చెప్తుండ్రు. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి గారు కూడా ఎక్కడ ఏర్పాటు చేసినది ఆ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు ఆయన. అలాగే వీరభద్రుడు ఇంచుమించుగా ప్రతి ఇంట్లోనూ వీరభద్రుడి యొక్క సంబరాలు చేయించుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ వీరభద్రుడిని కూడా ప్రతిష్ఠించాలనే ఒక ఆలోచనతో అనుకుంటే అలాగా మన్యం బాబ్జీ గారు అబ్బాయి నవీన్ గారు ఆ ఫ్యామిలీ ఆ యొక్క వీరభద్రుడి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ మాకు అవకాశం కల్పించాలని చెప్పి వారు కోరారు. అది కూడా త్వరలో ఈ సంవత్సరం ప్రారంభిస్తే ఈ సంబరాలు వీరభద్రుడి యొక్క సంబరాలు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇంట్లో శుభకార్యాలకు కానీ వీరభద్రుడిని ఇంటి కొలువైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకునే అవకాశం కూడా త్వరలో అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. అందరూ శ్రమతో గుడిని ఈ విధంగా అందించడం జరిగింది. మిగిలిన గుడి గురించి అందరూ చెప్పడం జరిగింది. గుడిలో చెప్పవలసి వచ్చినప్పుడు ఒకటి అయ్యప్ప గురించి అందరికీ తెలుసున్నదే. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నాకు అనుభవం వచ్చింది ఏంటంటే, ఒకటి గణపతి హోమం, 2 మేధో దక్షిణామూర్తి యొక్క ఆలయం. మేధో దక్షిణ మన వెనకాల మీకు తెలుసు కదా స్వామి. అది ఒక 3 వారాల పిల్లలకి అభిషేకం చేయిస్తే కొద్దిగా చిన్న సమస్యలు ఉన్నవాళ్ళకి నాకు స్వయంగా అనుభవం వచ్చింది. అలాగే నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మేధా దక్షిణామూర్తి యొక్క అభిషేకం చేయించుకున్నారు. అది మనకి బహుశా ఈ చుట్టుపక్కల మనకి దగ్గరలో ఇదే ఉంది. అది చాలా నిదర్శనం కనిపించింది. అదొక ముఖ్యమైనది. అలాగే ముఖ్యంగా అన్నదానం గురించి చెప్పినప్పుడు దీనికి చెప్పినప్పుడు మనకి చాలా శంకరాలు హనుమంతరావుని ముందు వరుసలో వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలి. డబ్బులు ఎవరు ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా కానీ తర్వాత చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నిత్యం ఒక 20 మంది స్వాములు వాళ్ళు మొదలైన కాడి నుంచి జ్యోతి ప్రసాదం అయ్యే వరకు కూడా అలాగా అంత 12 గంటల నుంచి అన్నీ కట్టేసి చదివేసి వెళ్ళిపోయే వరకు 4 గంటల వరకు ఉండి ఎంతో శ్రమకు వచ్చి వారు సేవ చేస్తారు. ఆ సేవ అయితే మాత్రం చాలా మాటల్లో చెప్పలేదు కాదు. అలాగే అన్నిటికన్నా మన జర్నలిస్ట్ స్వామి కూడా అడిగారు, ప్రత్యేక పూజలు చేస్తే కొంచెం బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పేసి. వారు ఏ ఉద్దేశంతో అడిగారు కానీ అనుకోకుండా కమిటీ ప్రయత్నం చేయటం. ఆ విధంగానే రాజబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన ఆలయం కట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగడాన్ని పడి పూజలు చేయించారు. అందరినీ కొంచెం ప్రోత్సహించి తీసుకొచ్చి పడి పూజలు చేయించడం జరిగింది. అలాగే ప్రత్యేక పూజలు కూడా ఎప్పుడైతే కంటిన్యూగా ఒక 30 రోజులు ప్రత్యేకమైన పూజలు ఉండేలా చేయడం జరిగింది.
అలాగే మొన్న ఆషాఢ మాసంలో కూడా మనం ఇదేంటిది వారాహి అమ్మవారిది మనం 10 రోజులు వారాహి అమ్మవారి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ ముందు సంవత్సరం రాబోయే సంవత్సరం కూడా అలాగే వారాహి దేవి అమ్మవారిని మనం ప్రతిష్ఠించి పూజలు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే విజయలక్ష్మి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ సంవత్సరం ఎప్పుడూ ఉంది, ఈ సంవత్సరం మరికంత ఎక్కువ శ్రద్ధ పెట్టి చూడటం జరుగుతుంది. అలాగే ఈ ముందు నాటికి ఇంకా కొంచెం మార్పులు చేర్పులతో అన్నదానం మరింత మెరుగ్గా జరిగేలా చూద్దామని జగమూడి రామారావు ఫ్యామిలీ కమిటీ వారు కూడా ఆలోచిస్తున్నారు. ఆ విధంగా మరింత ముందుకి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమ్మ మాకు ఈసారి అవకాశం ఇవ్వండి అని చెప్తే వాళ్ళు వెంటనే ఇదే ఫస్ట్ టైం బహుశా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కాని వాళ్ళు తిరువాభరణాలు తీసుకోవడం అనేది నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ సర్వదా కృతజ్ఞతలు. అదేవిధంగా దీనికి సంబంధించి మీ అందరి సహకారంతో ఇది విజయవంతం చేస్తారని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం స్లోగన్స్ ఇవ్వండి. మాట్లాడాలి, మీ మాట్లాడండి. విశాఖ ఉక్కుపై మోడీ, విశాఖ ఉక్కుపై మోడీ, విశాఖ ఉక్కుపై మోడీ, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఆంధ్రుల హక్కు, 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 విభజన హామీలు, విభజన హామీలు, విభజన హామీలు, విభజన హామీలను ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా. మోడీ ఈరోజు విశాఖపట్నానికి వస్తున్నాడు. ఏం ముఖం పెట్టుకుని విశాఖపట్నంకి వస్తున్నాం అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పావు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, పోలవరం పూర్తి చేయట్లేదు, కడప స్టీల్ ప్లాంట్ ఎత్తేసావు. ఏం ముఖం పెట్టి విశాఖపట్నం వస్తున్నావు? ఒకటే అడుగుతున్నాం, ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యము అని నువ్వు హామీ ఇవ్వాలి, మాట్లాడాలి. లేకుంటే మాత్రం నీకు సిగ్గు నరం లేకుండా చేస్తాం. ఎందుకంటే ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఆదుకోండి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, ఇది అందరికీ ప్రయోజన ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టుకి నువ్వు నిధులు ఇవ్వాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈరోజు కడప స్టీల్ ఫ్యాక్టరీ పెడతాన్నావు, నిరుద్యోగ సమస్య తీరుతాన్నావు. ఈరోజు నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. ఇవన్నీ సమస్యలు పోవాలంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి తక్షణమే ప్రకటించాలి. అందుకనే నువ్వు ఈ బహిరంగ సభను కోరుతున్నావు. లేని పక్షంలో ఈ రాజమహేంద్ర అంటే చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడి నుంచే సిపిఐ పోవడం నిలబెట్టి మోడీ గో బ్యాక్ అంటాం. ఈ రాష్ట్రాన్ని అడుగు పెట్టామని చేస్తున్నాం. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, పోలవరంకి నిధులు ఇవ్వాలని ఈరోజు ఇలాగా కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేస్తున్నాం. చాలా మంచి రోజురా, మనందరికీ చాలా ఆనందకాయకమైన రోజు. నాకు ఈ మెటీరియల్ అంతా చూస్తే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పటివరకు ప్యాకింగ్లో ఉన్నది, మీరందరూ వచ్చిన తర్వాతే ఓపెన్ చేద్దామని మనం ఓపెన్ చేయడం కూడా జరగలేదు. మనం 2022లో మేము కాలేజ్ పెట్టామండి, హై స్కూల్ ప్లస్ పెట్టాము. యాక్చువల్గా అప్పటికి క్లాస్ రూమ్స్ కూడా లేవు సార్. మన పరిస్థితి ఏంటంటే హై స్కూల్కే సరిపోతుంది. డిఈఓ సార్ అడిగారు, ఏమో ఒక 4 రూమ్లు అరేంజ్ చేయగలవా, కాలేజ్ పెడతాము అన్నారండి. అంటే నో అంటే వెళ్ళిపోతుందండి, మన పిల్లలు రాజమండ్రి వరకు వెళ్ళలేరు, మా సౌండ్ చేయొద్దన్నారే. రూపీస్ ఉండాలి సార్. మనకి జూనియర్ కాలేజీకి వెళ్ళాలంటే ఆటో మీద వెళ్ళాలి. మన గ్రామానికి వచ్చి బస్ ఫెసిలిటీ లేని రూట్ సార్ అది, బస్సు లేదు మనకి. మినిమం 100 రూపాయలు లేకుండా ఆడపిల్లలు ఎవరో కూడా కాలేజీకి వెళ్ళలేరండి. అలా చూసుకుంటే నెలకి 2500 నుంచి 3000 రూపాయలు అవుతుంది. మరి సంవత్సరానికి చూడండి, ఆ ఒక్క వ్యూ తోటే నేను మన దగ్గర కాలేజ్ పెడితే మన పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా తగ్గుతారు సార్. 10th అయిపోయిన వెంటనే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే చాలామంది పిల్లల్ని రాజమండ్రి పంపించలేక ఇంట్లోనే కూర్చోబెట్టేస్తున్నారు. 1 ఇయర్ చూసి మ్యారేజెస్ చేసేస్తున్నారండి.
సో ఆటోమేటిక్గా చైల్డ్ మ్యారేజ్ కూడా అయిపోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రూమ్స్ ఫెసిలిటీస్ కూడా లేకపోయినా సరే ఎస్ సార్ మేము రన్ చేస్తాము, కాలేజ్ పెడతామని చెప్పి డిఈఓ గారిని అడగడం జరిగిందండి. ఇమీడియట్గా ఆయనకి మన స్కూల్ మీద మంచి ఒపీనియన్ ఉండడం వల్ల హై స్కూల్ ప్లస్ని కూడా శాంక్షన్ చేసేసారు సార్. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో మన స్కూల్ని హై స్కూల్ ప్లస్గా మనకి అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. మరి కాలేజ్ పెట్టాం సార్. ఫస్ట్ ఇయర్ మనకి ఫ్యాకల్టీ లేదండి, మన టీచర్స్ తోటే పాఠాలు చెప్పించడం జరిగింది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి ప్రాక్టికల్స్ చేయించాలండి. ప్రాక్టికల్స్ చేయించడానికి మన దగ్గర ఉండే సైన్స్ ల్యాబ్లో మరి హై స్కూల్ వరకు ఉండే పరికరాలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలని మళ్ళీ డిఈఓ గారితో మీటింగ్ జరిగిందండి. హై స్కూల్ ప్లస్ హెచ్ఎంస్ అందరికి కూడా అడగడం జరిగింది. అలా అయితే ఎలా అమ్మా అని మళ్ళీ వాళ్ళు కమిషనర్ గారికి లెటర్ పెట్టండి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఎండార్స్ చేశారండి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఒక్కొక్క ప్రైవేట్ కాలేజీకి ఈ హై స్కూల్ ప్లస్ని దానికి అనుబంధంగా ఎండార్స్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ప్రాక్టికల్స్ చేయించమన్నారండి. ఇంకా ఏం చేయలేక మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే సెకండ్ ఇయర్ పిల్లలు నిజంగానండి మన పిల్లలు ఎక్సలెంట్ స్టూడెంట్స్ సార్. దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. కానీ మన మీద ఉండే గుడ్ విల్తో సార్ అసలు కనీసం నన్ను ఒక్క మాట కూడా అనలేదండి. నేనే చెప్పాను, నాకు మనసు ఒప్పక సార్ ఇలా మరి పేపర్లో వేశారండి, మనకు వేరే ఆల్టర్నేట్ లేదు కదా మరి అంటే, సరే అమ్మ రాసేది రాస్తాండే, నువ్వు ఎలాగో చెయ్యాలి, మనకు వేరే ఆప్షన్ కూడా లేదు కదా అని చెప్పడం జరిగిందండి. మరి ఆ బాధ అయితే మాకు ఉండిపోయింది, పిల్లల్ని ఇలా బయట తిప్పుతున్నామని. మరి మా అదృష్టం కొద్దీ మాకు మొన్న మా పాఠశాల విద్యార్థులకి మీరు పూర్ పీపుల్కి అంబ్రెల్లాస్ ఇవ్వడానికి డొనేట్ చేయడానికి రావడం జరిగిందండి. అందులో మేము మిమ్మల్ని కోరడము ఇమ్మీడియట్గా మీరు ఆ దిశగా మీరు ఆలోచన చేయడం అంటే మేము కోరడం అయితే చాలా కోరతాం సార్. కానీ చక్కగా కరెక్ట్ టైంలో నిజంగానే మీ పిల్లలకి ఈ ల్యాబ్ మెటీరియల్ అందించాలని మీరు ఒక ఆలోచన చేయడము, మీరందరూ కలిసి మా కెమిస్ట్రీకి సంబంధించి ల్యాబ్ మెటీరియల్ ఇవ్వడము. ఇందులో మనకి రాజమహేంద్రవరం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు 35,000 రూపాయలు విలువ చేసే మనకి కెమికల్స్ ఇచ్చారమ్మా. అలాగే మనకి సిరి సైంటిఫిక్ కంపెనీ వాళ్ళు 11,000 రూపాయలు విలువ చేసే ఆ ల్యాబ్ మెటీరియల్ పెట్టుకునే జార్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా మా విద్యార్థుల తరపున, మా కాలేజ్ లెక్చరర్స్ తరపున, నా తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. వారు మా పాఠశాలకు మరి దీనికి మన పాఠశాలలో పిఎస్ అసిస్టెంట్ శ్రీ గిట్టి శ్రీనివాస్ వారు ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా వారికే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఆయన ముందుగా ఆయన ఈ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించి ఇక్కడికి ఒక కార్యక్రమానికి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ ఈ సభ్యులందరూ కలిసి మీ పాఠశాలకు రిక్వైర్మెంట్ ఏముందని అడగానే ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్కి ల్యాబ్కి తయారు చేయడానికి, ప్రాక్టికల్ తయారు చేయడానికి అవసరమైన సామాగ్రిలు వేశారు. అనగానే ఇమీడియట్గా ఈ రాజమండ్రి చారిటబుల్ ట్రస్ట్ వారు స్పందించి మీకు రిక్వైర్మెంట్ ఏం కావాలో మేము రాసిచ్చాం సార్. దాని ప్రకారంగా మరి వీళ్ళు చాలా మాకు కావాల్సినవి కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ కూడా మాకు చేయడానికి అన్నీ కూడా సమకూర్చి పెట్టారు. కాబట్టి వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈ స్కూల్లో రిక్వైర్మెంట్ని తెలియజేసి మాకు మా ద్వారా ఒక సహకారం ఈ స్కూల్కి అందించడానికి సహకరించిన మీ మేనేజ్మెంట్ కమిటీకి, స్కూల్ వారికి కూడా మా ధన్యవాదాలు. మాది రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ 21 మంది సభ్యులతో 2016లో స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్ హెల్ప్ చేయడం. మా కమిటీలో కూడా సుమారు 7 ఉన్నారు టీచర్స్. అంటే ఒక విద్య మీద మాకు ఒక అభిలాష, పిల్లలందరికీ సహాయం చేయాలి, పిల్లలు ఉన్నత స్థితికి వస్తే దేశం డెవలప్ అవుతుంది, వాళ్ళ కుటుంబం డెవలప్ అవుతుంది ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాము. మేము గత 2016 నుంచి సుమారు ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలకి చదువు చెప్పించడం కానీ ఇంకా అదర్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతూ మేము వాళ్ళకి రకరకాల ప్రోత్సాహకాలు అందజేస్తూ సమ్మర్లో సమ్మర్ క్యాంప్ పెడుతూ 45 డేస్ యోగా క్లాసులు పెడుతూ స్కూల్లో పిల్లలకి సైన్స్ ఫేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మేము అందజేస్తూ వాళ్ళకి, అంతేకాకుండా పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇస్తూ ఉంటాం. తర్వాత చదువు అయిపోయిన తర్వాత పిల్లలు ఎవరైనా జాబ్స్ కోసం వెతుకుతుంటే వాళ్ళకి కోచింగ్ ఇప్పించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీజులు కొడుతూ ఉంటాం. ప్లస్ వాళ్ళకి కాంపిటేటివ్ మెటీరియల్ కూడా అందజేస్తూ ఉంటాం. ఇదంతా మా సభ్యులందరూ కలిసి
సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం ఇది. దీనికి సహకరిస్తున్న అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి, పేరెంట్స్ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మా ట్రస్ట్ సభ్యులు వివిధ రకాల స్టూడెంట్స్కి ఉపయోగపడే కార్యక్రమాలని వాళ్ళు రూపకల్పన చేస్తున్నారు. అది కూడా మేము త్వరలోనే అన్ని స్కూళ్ళకి కూడా ఒక పోటీ పరీక్ష నిర్వహించి వాళ్ళకి వివిధ బహుమతులు అందజేయాలని కోరిక ఉంది మాకు. అది ఆర్గనైజ్ చేయడం మాకు కుదరట్లేదు. ఎవరైనా టీచర్స్ సలహా ఇస్తే ఖచ్చితంగా రాజమండ్రిలో అన్ని స్కూల్స్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లను పెట్టి వాళ్ళకి ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని మాకు కోరిక అది. కానీ మాకు మీ యొక్క టీచర్స్ ఎవరైనా ఎన్ని టీచర్స్ ఉంటే మాకు సలహా ఇస్తే ఎలా జరపాలో దాన్ని ఖచ్చితంగా అది కూడా చేస్తాం మేము. అంటే శాటిలైట్ సిటీలోని ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్న విషయం ఇప్పటిదాకా తెలియదు. దాదాపుగా ఈ జడ్పీ స్కూల్లో చదువుతున్నట్టు 1400 మంది విద్యార్థులు, వారితో పాటు చదువుతున్నటువంటి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అందరికీ కూడా మంచి జరగాలని మీ మేడం గారు, మీ స్టాఫ్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఒక్కరి వల్ల కాదు. మీ యొక్క మేడం గారికి సపోర్ట్ చేసినటువంటి మీ టీచర్లు అందరికీ కూడా మా ట్రస్ట్ అభినందనలు తెలియజేస్తూ ది రాజమండ్రి సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ అసోసియేషన్ ఏర్పడి ఇంచుమించు 47 సంవత్సరాలుగా వస్తుందండి. మేము ప్రతి సంవత్సరం మా గౌరవ సభ్యులందరినీ పిలుచుకొని గార్డెన్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. అయితే మేము చేసే గార్డెన్ పార్టీ అందరు చేసుకునే టైంలో మాకు కుదరదు కాబట్టి అది జనవరి నెలలో మేము ప్రతి ఇయర్ పెట్టుకోవడం, మా సభ్యులందరూ, మా కుటుంబ సభ్యులందరిని పిలుచుకొని ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈసారి ఏంటంటే కొత్తగా ఏర్పడిన జిల్లా అధ్యక్షులు శ్రీ బత్తుల రాజేశ్వరరావు గారు, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, అలాగే అమలాపురం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, వారందరిని కూడా వాళ్ళ ప్యానల్ని పిలవటం, ఈ రోజున ఇక్కడ వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేయటం జరిగిందండి. నిజంగా మా అసోసియేషన్ సప్లై కంపెనీ కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగా చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. మా ది రాజమండ్రి సప్లై కంపెనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వనభోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి సోదరులకి, సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుందని చూసి అందరూ కూడా ఆహ్లాదకరంగా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా మేము జనవరి నెలలో ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. దానికి అందరూ కమిటీ సభ్యులు, అలాగే మా తోటి వ్యాపార సభ్యులు అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి దీన్ని డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఛాంబర్ అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్ గారికి, అలాగే అటు అమలాపురం నుంచి, ఇటు కాకినాడ నుంచి, ఇటు తూర్పుగోదావరి జిల్లా మండల సభ్యులు అందరికీ కూడా, విచ్చేసిన సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. నిత్యం బిజీగా ఉండేప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అసలు? బిజీగా ఉంటారు డైలీ ఇలాంటి
కార్యక్రమాలు అంటే మేము కొంచెం ఖాళీ పెళ్ళిళ్ళు లేని టైంలోనే పెట్టుకోవడానికి మాకు అవకాశం వస్తుంది. నిత్యం ప్రతిసారి మేము కార్తీక మాసంలో పెట్టుకోవాలన్నా చేయాలన్నా అప్పుడు మా కుదరదు. ఎందుకంటే సోదరులందరికీ ఒకే తాటిపై నడవడానికి కుదరదు. ఇలాంటి సమయంలో కొంచెం ముహూర్తాలు లేని సమయంలోని వాటిలోని ఆ సమయంలో కొంచెం అందరు ముహూర్తాలు ఉన్న సమయంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ముహూర్తాలు లేని సమయంలోనే మేము కార్యక్రమం పెట్టుకొని అందరినీ పిలుచుకొని హాయిగా ఒక సంతోషంతో అలా గడుపుదామని చెప్పి అందరికీ కూడా మా సభ్యులందరికీ కూడా అలాగే విచ్చేసిన సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.